మీకోసం అయితే ఇచ్చాను. ఫెయిల్యూర్ ఫెయిల్ మీ చూసి ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టోరీని స్టార్ట్ చేద్దాం. మనకు స్టోరీ స్టార్టింగ్లో హీరోని చూపిస్తారు. హీరోని వాళ్ళ డాడీ కొడుతుంటారు. తను చాలా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళ మమ్మీ అది చూసినా పెద్దగా పట్టించుకోకుండా టీవీ చూస్తుంటారు. ఇగ్నోర్ చేస్తుంటారు. అసలు పట్టించుకోరు. అప్పుడే మన హీరో కళ్ళు తెరుస్తాడు. కడితే చుట్టుపక్కల చూడగా తన బస్సులో ఉంటాడు. కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి ట్రిప్కి వెళ్తుంటారు. అప్పుడు ఏమడా అనే అబ్బాయి క్లాస్ సెకండ్ ప్రెసిడెంట్ అయినా అయ్యాక ఆయన అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటాడు. తన పుస్తకం లాక్కొని నువ్వు రామాస్ నోవెల్ చదువుతావా అని చెప్పి అతమానికి ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓ ఏకకి భయపడి ఎవరు తనకు సాయం చేయరు. ఎదిరించే ధైర్యం లేక ఎవరు ఏక గురించి పెద్ద పట్టించుకోరు. ఏకకి ఏమైనా పెద్దగా పట్టించుకోరు. టీచర్ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా పడుకుని ఉంటాడు. ఎలైట్ పిల్లలు ఎవరు కూడా ఏకకు సాయం చేయడానికి ముందుకు రారు. అప్పుడు మన హీరో నుంచొని తన బుక్ తనకి తిరిగి ఇచ్చే అని అంటాడు. తనతో గట్టిగా చెబుతాడు. తన్ని ఎక్కిరిస్తాడు. అయ్యాడు పెద్ద హీరోకి వచ్చాడు అని చెప్పి అంటాడు. గట్టిగా నవ్వుతుంటాడు. టకోటో అనే స్టూడెంట్ అయాక బుక్ తనకి తిరిగి ఇచ్చే అని చెప్పి గట్టిగా అంటాడు. అప్పుడు ఓయామాడ తన బుక్ తను ఇచ్చేద్దాం కానీ మన ఇద్దరం కలిసి టకోటోని ఏడిపిద్దామని అంటాడు. అప్పుడు టకోటో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. ఇంకో చేసే దారి లేక తన పుస్తకాన్ని తనకి క్షమాపణ చెప్తూ తనకి తిరిగి ఇచ్చేస్తాడు. తన సీట్లో వెళ్ళి కూర్చుంటాడు. తన ముందున్న యశు అనే అబ్బాయిని కాలుతో తంతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాన్ని చూసిన టీచర్ ఎందుకు అలా తను ఇబ్బంది పెడుతున్నావు, సైలెంట్గా కూర్చో అని చెప్పి తనని శుభ్రంగా తిడతాడు. అప్పుడు మన హీరో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. హీరోకి వెళ్ళి అక్కడ జీరో అయ్యానని ఆలోచిస్తాడు. అప్పుడు బస్సులో అంతా వెలుగు వచ్చి ఒకేసారి అందరూ మాయమైపు కుదిరి ప్రత్యక్షం అవుతారు. ఇది చూసిన స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోతారు. ఇదంతా కలని అనుకుంటారు. అప్పుడే వాళ్ళ ముందు ఒక గాడెస్ వస్తుంది. తన పేరు విసిఎస్ అని పరిచయం చేసుకుంటుంది. మీకు ఈ ప్రపంచానికి స్వాగతం. ఈ ప్రపంచం పేరు మెల్యూస్ అని చెప్తుంది. మీరు ఈ ప్రపంచంలో ఉన్న డీమన్ లార్డ్ని చంపడానికి ఇక్కడ వచ్చారు. ఈ ప్రపంచం పేరు మెల్యూన్. ఈ ప్రపంచంలో 200 సంవత్సరాల క్రితం హీరోస్ని సమాన్ చేసాం. అప్పుడు వచ్చిన హీరోస్ డీమన్ లార్డ్ని అంతం చేశారు. కానీ డీమన్ లార్డ్ మళ్ళీ బతికి వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. డార్క్ డీమన్ లార్డ్ని అంతం చేయడానికి మీరు మాకు సహాయం చేయాలి. మీరు ఈ ప్రపంచాన్ని కాపాడి ఎంచుకున్న హీరోస్ అని చెప్తుంది. ఇదంతా విన్న స్టూడెంట్స్ ఇదంతా నమ్మలేకపోతారు, ఆలోచించుకోలేకపోతారు. అప్పుడు టీచర్ ఎలా అంటాడు, ఇదంతా ఏంటో తెలుసుకుందాం ముందు గాడెస్ని అడిగి అని అంటాడు. అప్పుడు మన హీరో ఇదంతా కళ నిజమో అని అనుకుంటాడు. మన హీరో చుట్టుపక్కల చూసి ఇదంతా వేరే ప్రపంచమేనా అని అనుకుంటాడు. అప్పుడు టకోటో మేము డీమన్ లార్డ్ని ఓడించిపోతే ఏం జరుగుతుంది అని గాడెస్ని అడుగుతాడు. అప్పుడు గాడెస్ మీ ప్రపంచానికి మీరు వెళ్ళాలంటే 2 దారులు. ఒకటి రివర్స్ సమ్మనింగ్ రిచ్, సెకండ్ వన్ స్పేస్ని చీల్చుకొని వెళ్ళాలి. స్పేస్ని చీల్చుకొని వెళ్ళాలని సాధ్యం కాదు కాబట్టి రివర్స్ సమ్మనింగ్ రిచువల్ చేయాలి. దానికి డీమన్ లార్డ్ ఎసెన్స్ కావాలి. ఆ డీమన్ లార్డ్ గుండెలోను డీమన్ లార్డ్ మెడలో ఉన్న నగలో మాత్రమే ఉంటుంది. ఆ ఎలిమెంట్ లేకపోతే మీరు మీ ప్రపంచానికి వెళ్ళలేరు అని గాడెస్ వీళ్ళందరికీ చెబుతుంది. ఇది విన్న ఓయామాడ కోపంగా మేము ఇదంతా ఎందుకు చేయాలని కోపంగా అడుగుతాడు. అప్పుడు గాడెస్ మోకాళ్ళ మీద కూర్చొని ప్లీజ్ మాకు చేయండి అని అంటుంది. మేము సాధారణ మనుషులం, మేము డీమన్ లార్డ్ని ఎలా చంపగలం, అది నాకు అర్థం కావట్లేదు, మేమేమో డీమన్ లార్డ్ని ఏమీ చేయలేము అనగా అప్పుడు గాడెస్ మీ దగ్గర కూడా పవర్స్ ఉంటాయని చెప్తుంది. ఇది విన్న స్టూడెంట్స్ అందరూ ఆలోచనలో పడతారు. ఏదో తప్పు జరుగుతుందని మన హీరోకి అప్పుడు అనిపిస్తుంది. నేను పవర్ అంటే ఏంటో చూపిస్తాను అలా అని ఒక డీమన్ని రప్పిస్తుంది. ఆ డీమన్ని ఒక మనిషి మీద వదిలేస్తుంది. ఆ మనిషిని దాన్ని చంపు తినేస్తుంది. అప్పుడు గాడెస్ తన పవర్ నుంచి డీమన్ని చంపేస్తుంది. అది చూసిన స్టూడెంట్స్ అందరూ భయపడిపోతారు. మీ అందరి దగ్గర కూడా పవర్స్ ఉంటాయి, ఎవరి దగ్గర ఏ పవర్ ఉందో చెక్ చేద్దామని చెప్తుంది. నేను చూపించిన క్రిస్టల్ మీద హ్యాండ్ పెట్టి మీ పవర్స్ ఏంటో తెలుసుకోండి అని చెప్తుంది. ఒక్కొక్కరు వస్తూ ఎవరి దగ్గర ఏ పవర్స్ ఉన్నాయో తెలుసుకుంటూ సంతోషంగా వెళ్తుంటారు. అలాగే ఓయామాడ టర్న్ వస్తుంది. అప్పుడు ఎంతో వెలుగ్గా వెలుగుతుంది ఆ క్రిస్టల్. టకోటో టర్న్ వచ్చినప్పుడు ఆ బాల్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. అది చూసిన గాడెస్ తనని కంగ్రాచులేషన్ చేస్తుంది. నువ్వు ఎస్ ర్యాంక్కి చెందిన వాడివి, అత్యంత శక్తివంతమైంది ఎస్ ర్యాంక్ అని చెప్పి కంగ్రాచులేషన్ చేస్తుంది. ఇది విన్న
ఓయమ్మడా నేను ఏ ర్యాంక్ చెందినవాడిని అంటుంది. అప్పుడు గాడెస్ ఏ ర్యాంక్ చెందినవాడు అంటుంది. నెక్స్ట్ అయాకా టర్న్ వస్తుంది. అయాకా టర్న్ వచ్చినప్పుడు కూడా ఆ క్రిస్టల్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇది చూసిన గాడెస్ ఎంతో సంతోషిస్తుంది. ఈసారి ఎస్ ర్యాంక్ పవర్స్ ఎక్కువ ఉన్నాయని సంతోషపడుతుంది. అప్పుడే మన హీరో ఎంట్రీ అవుతుంది. మన హీరో చేపెట్టగానే పర్పుల్ కలర్లోకి మారిపోతుంది. అది చూసిన గాడెస్ డల్గా మారిపోతుంది. ఒక ఈ ర్యాంక్ వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉన్నాడని ఆలోచిస్తుంది. అప్పుడు మన హీరో పర్పుల్ కలర్లోకి మారిపోయిందని గాడెస్ని అడుగుతాడు. గాడెస్ తనని ఇగ్నోర్ చేసి పంపించేస్తుంది. నెక్స్ట్ వన్ రమ్మంటుంది. అప్పుడు మన హీరో ఆలోచిస్తాడు. నేను ఎందుకు పనికిరాని వాడిని ఈ ప్రపంచంలో కూడా ఆలోచిస్తాడు. అప్పుడు యాసు టర్న్ వస్తుంది. అప్పుడు డార్క్ లాగా మారిపోతుంది. అది చూసిన గాడెస్ ఇది డార్క్ మ్యాన్ పవర్ కదా, ఇది ఎంతో శక్తివంతమైన అందరిలో కన్నా సంతోషపడుతుంది. అది విన్న యాసు నేను మెయిన్ క్యారెక్టర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని సంతోషపడతాడు. అప్పుడు అందరూ స్టాట్యూస్ ఉండగా మన హీరో కూడా స్టాట్ చూసుకుంటాడు. అన్నీ లో లెవెల్లో ఉండుంటాయి. దాన్ని చూసిన హీరో ఎంతో డల్ అయిపోతాడు. అందరి స్టేటస్ బార్లో యూనిక్ స్కిల్ అనేది ఒక స్పెషల్ స్కిల్ అని, అది ఎవరైతే ఉందో వాళ్ళే మాత్రం ఉపయోగించగలరని చెప్తుంది. మీ యూనిక్ స్కిల్ అనేది ఎప్పుడే అవేకన్ అయి ఉండాలి, లేకపోతే తర్వాత అవేకన్ అవుతుంది. అప్పుడు గాడెస్ మనం ఇంకో పని కూడా చేయాలంటుంది. అప్పుడు గాడెస్ మెమొరీని పిలుస్తుంది. మెమొరీ ఎందుకు తోసేసి రప్పిస్తారు. గాడెస్ మెమొరీకి చెప్తుంది, నీది అత్యంత లోయెస్ట్ ర్యాంక్ ఈ ర్యాంక్. పాస్ట్లో లో ర్యాంక్ హీరోస్ హై ర్యాంక్ హీరోస్ని బలహీనం చేశారు. అందువల్ల లో ర్యాంక్ హీరోస్ని మేము సపరేట్ చేస్తున్నాం. కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒక ఛాన్స్ కూడా మేము ఇస్తున్నాం. అదేంటంటే నేను రూయిన్స్లోకి పంపిస్తా. నువ్వు ఆ రూయిన్స్లో సర్వైవ్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తే మిమ్మల్ని మా టీంలో కలుపుకుంటాం. ప్రశాంతంగా ఈ ప్రపంచం అంతా తిరగచ్చు. అలాగే రూయిన్స్ అనేది చాలా డేంజరస్ ప్లేస్. అక్కడ చాలామంది క్రిమినల్స్ ఉంటారు. పాస్ట్లో వీళ్ళని హీరోస్ ఎవరో మళ్ళీ తిరిగి బతికి రాలేదు. రూయిన్స్ ఇంకోలా కూడా పిలుస్తారు, రూయిన్స్ ఆఫ్ డిస్పోజల్ అని నవ్వుతూ మన హీరోకి చెప్తుంది. అది విన్న హీరోకి ఎంతో కోపం వస్తుంది. నేను దగ్గర పడింది నేను డిస్పోజల్కి పంపడానికి అని చెప్పి అంటుంది. అప్పుడు మన హీరో ఎలా అంటాడు, నా దగ్గర కూడా యూనిక్ స్కిల్ ఉంది, దాని పేరు ఇన్ఫ్లుయెన్స్ స్టేటస్. నేను ప్యారలైజర్ పాయిజన్ చేయొచ్చు టార్గెట్ని. అప్పుడు గాడెస్ ఇలా అంటుంది, అవి ఎందుకు పనికిరాని స్కిల్స్, దాంతో ఒక లో లెవెల్ మాన్స్టర్ని కూడా ఏమీ చేయలేము. దాంట్లో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ, దాంట్లో టైం లిమిట్ కూడా చాలా తక్కువ. నువ్వు ఆ పవర్ని యూజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంతలోకి ఎనిమి వచ్చి నేను చంపేస్తాడు అని చెప్తుంది. టైం వచ్చేసింది నేను డిస్పోజల్కి పంపడానికి అని అంటుంది. దాంతో హీరోకి ఎంతో కోపం వస్తుంది. నీ పవర్స్ ఎందుకు పనిచేయవు, నీ స్టేటస్ కూడా చాలా తక్కువలో ఉంది, నువ్వు ఒక లో లెవెల్ మానిస్టర్ని కూడా ఏమీ చేయలేవు, ఒకవేళ నువ్వు లెవెల్ అప్ చేసినా ఎందుకు పనికిరాదు అని చెప్పి తిడుతుంది. నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది, ఇంకెక్కువ మాట్లాడక, అప్పటికే మా అమ్మాయిలందరూ అలసిపోయారు, నువ్వు ఇంకా మాట్లాడక బయలుదేరు అని చెప్పి రకోట అంటాడు. అందరూ మెమొరీని వెళ్ళిపో ఎక్కడి నుంచి అని అంటూ ఉంటారు. రకోటో అలా అటువైపు చూస్తాడు. చూడగా యాసు కూడా తన వైపు వస్తాడు. తను యాసుకి ఎంత సహాయం చేశాడో గుర్తుకొస్తుంది. అప్పుడు యాసు తనకు సహాయం చేస్తాడేమో అని అనుకుంటాడు. కానీ యాసు, నువ్వు నా మీద బలహీనుడివి, నువ్వేం చేయలేవు, నువ్వు నాతో జాగ్రత్తగా మాట్లాడు అని అంటాడు. అప్పుడు ఎంతో కోపం వస్తుంది హీరోకి. అప్పుడు గాడెస్ ఇలా అంటుంది, అందరి దగ్గర ఒక యూనిక్ ఐటెం ఉంటుంది, నీ యూనిక్ ఐటెం ఏంటంటే ఆ బ్యాగ్లో పవర్ నింపితే అక్కడ ఉన్న ఒక డైమండ్ మెరుస్తుంది అంతే, ఎందుకు పనికిరాదు ఆ బ్యాగ్ కూడా నీలాగే అని చెప్పి తను అవమానిస్తుంది. అది విన్న హీరోకి ఎంతో కోపం వస్తుంది, ఎంతో బాధపడతాడు. అప్పుడు అయ్యాక తను మన క్లాస్మేట్, తను అలా అనకండి అని చెప్పి అంటుంది. అది విన్న గాడెస్కి ఎంతో కోపం వస్తుంది. గాడెస్ తను కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ తనకు డాచ్ చేస్తుంది. ఆఖరికి గాడెస్ తన అయాక కడుపులో గుద్ది తన స్పృహ తప్పేలా చేస్తుంది. ఆఖరికి అయాక స్పృహ తప్పాక గాడెస్ అప్పుడు మన హీరో గాడెస్ మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ వెళ్ళి గాడెస్ తగులుతుంది, కానీ గాడెస్ మీద రక్షణ కవచం ఉండడం వల్ల ఏమవుతాం. అప్పుడు గాడెస్ ఇలా అంటుంది, నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను ఆటోమేటిక్గా రక్షణ కవచం కాపాడుతుందని చెప్తుంది. అప్పుడు టకోటో తన పవర్ను ఉపయోగించి గాడెస్ వైపుగా ఒక బాల్ వదులుతాడు. అది వెళ్ళి గోడ తగులుతుంది. ఇది చూసిన గాడెస్ కొంచెం జాగ్రత్తగా వాడని చెప్తుంది. అప్పుడు టకోటో నేను జస్ట్ ట్రై చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు గాడెస్ సరే అయితే కొంచెం ఈసారి జాగ్రత్తగా ట్రై చేయని చెప్తుంది. అప్పుడు తను తొందరగా పంపించేయండి అంటారు. అప్పుడు మెమొరీ గతమంతా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కలిసి మెమొరీని రూయిన్స్లోకి పంపించేస్తారు.
మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.